నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. పాకిస్తాన్ ఉగ్ర దాడులతోటి సతమతమవుతోంది, అతలాకుతలమవుతోంది. తాజాగా ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లోని బన్నూ జిల్లాలో సైనిక కాన్వాయ్ని లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు జరిపిన దాడిలో 16 మంది మరణించారు. అందులో ఒక లెఫ్టినెంట్ కల్నల్ కూడా ఉన్నారు. ఆయనతో కలిపి సైన్యానికి చెందిన వాళ్ళిద్దరు, 5గురు ఉగ్రవాదులు, వాళ్ళు చెప్తున్నది, పాకిస్తాన్ సైన్యం చెప్తున్న ఉగ్రవాదులు 5గురు హతమయ్యారని. ఇంట్రెస్టింగ్లీ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఈ రకమైన ఇన్సిడెంటు ఇంత భారీ స్థాయిలో ఇంతకుముందు నోటీస్ అవ్వలా. ఇప్పుడు ఖైబర్ పఖ్తూన్ఖ్వాని ఎవరు టార్గెట్ చేశారు? అందులో బన్నూ జిల్లా ఎందుకు టార్గెట్ చేశారు? అండ్ ఓవరాల్గా పాకిస్తాన్ మొత్తం మీదగా చూస్తే 15 రోజుల్లో ఇది 3వ ఉగ్రదాడి. అంటే చాలా ప్రధానమైన నగరాల్ని అండ్ ఇంపార్టెంట్, అలాగే వైటల్ ఇన్స్టాలేషన్స్ని టార్గెట్ చేసుకుంటున్నారు. జైళ్ళని టార్గెట్ చేస్తున్నారు, గవర్నమెంట్ ఆఫీసర్స్ని టార్గెట్ చేస్తున్నారు, సైనిక స్థావరాలని టార్గెట్ చేస్తున్నారు, ప్రత్యేకించి సైనిక కాన్వాయ్ని. ఈ మోడస్ ఆపరెండి అంతా చూడబోతే ఒకేలాగుంది. ఇది బలూచి లిబరేషన్ ఆర్మీ చేసిందా, బలూచి లిబరేషన్ ఫోర్స్ చేసిందా? అందులో ఇంకా 2 గ్రూపులు ఉన్నాయి, వాళ్ళు చేశారా? అండ్ బలూచిలకి ఇక్కడేంటి సంబంధం ఖైబర్ పఖ్తూన్ఖ్వా? ఇదొక సందేహం. సరే, అసలు ఈ దాడికి సంబంధించి వివరాలు కనుక మనం ఒకసారి చూస్తే, లెఫ్టినెంట్ కల్నల్ షాజాదా గుల్ ఆయన ప్రయాణిస్తున్న సైనిక కాన్వాయ్ని ఈ ఉగ్రవాదుల వెహికల్ వెళ్ళి ఢీకొట్టి, పేలుడు పదార్థాలు ఉన్న వెహికల్ అనమాట, వెళ్ళి ఢీకొట్టింది. సో ఆ దాడిలో ఆయన అక్కడికక్కడే ఆయన చనిపోయారు. అక్కడ బరి తెగించి ఉగ్రవాదులు ఇలా చేస్తున్నారని చెప్పి పాకిస్తాన్ అంటుంది. బట్ పాకిస్తాన్ భారతదేశంలో ఏం చేస్తుంది? ఇది ఒక $1 మిలియన్ క్వశ్చన్. ఎందుకంటే వాళ్ళు దీనికోసం ఒక ఫ్యాక్టరీనే పెట్టారు. పాకిస్తాన్ ఫ్యాక్టరీ పెట్టారు. ఆ ఫ్యాక్టరీలో చేరిన వాళ్ళు ముందర ఈ కుట్ర విద్యలన్నీ నేర్చుకుంటారు. తర్వాత వాళ్ళ యూనివర్సిటీ ఉంటుంది, అది టెర్రరిజం యూనివర్సిటీ. ఆ టెర్రరిజం యూనివర్సిటీలో మిగిలిన వ్యూహాలు నేర్చుకుంటారు. ఇది మరి అలాంటి పాకిస్తాన్ కూడా ఉగ్రదాడులకి బలవుతోంది, ఉగ్రదాడులతో సతమతమవుతుందంటే ఏంటి అక్కడ అన్రెస్ట్? ఖైబర్ పఖ్తూన్ఖ్వా మానసికంగా డిస్అసోసియేట్ అయిపోయింది పాకిస్తాన్ తోటి. నాకు సంబంధం లేదు, నాకు ఎక్కువ ఆఫ్ఘనిస్తాన్ తోటి ఎలానే ఉన్నాను. ఆ ప్రావిన్స్ బలూచిస్తాన్ ఇంతకుముందు నుంచి మనం చెప్పుకుంటున్నాం, వాళ్ళని థర్డ్ రేట్ సిటిజన్స్లా పాకిస్తాన్లోని పంజాబ్ ప్రాంత పాలకులు చూడటంతో వాళ్ళు రగిలిపోతున్నారు. 33 రకాల గిరిజన తెగలు అక్కడ ఉన్నాయి. ఒక్కొక్క తెగకి ఒక్క సంప్రదాయం, ఒక నాగరికత, ఒక సంస్కృతి. అందరూ ఇస్లాం స్వీకరించినప్పటికీ ఎవరి సంస్కృతిని, ఎవరి నాగరికతని వాళ్ళు కాపాడు. వాళ్ళందరూ కలిసి ఒక నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అదే బలూచి లిబరేషన్ ఆర్మీ కావచ్చు, BLF కావచ్చు. ఇప్పుడు కరెక్ట్గా సమస్య ఎక్కడ వచ్చింది? వాళ్ళు స్వతంత్రం కోరుకుంటున్నారు, సపరేట్ దేశంగా ఏర్పడాలని వాళ్ళు ఒక స్వాతంత్ర ఆకాంక్ష. వాళ్ళ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు 3-4 నెలల క్రితం భారతదేశానికి యుఎన్ఓకి కూడా లెటర్ రాశారు, మమ్మల్ని ప్రత్యేక దేశంగా గుర్తించండి, మాకు ఎంబసీలు ఇవ్వండి. వాళ్ళ ప్రవాస ప్రభుత్వం భారతదేశంలో పెట్టుకోవాలని భారత ప్రభుత్వానికి వాళ్ళు అడ్రస్ చేయడం కూడా టు ది ప్రైమ్ మినిస్టర్, గవర్నమెంట్ ఆఫ్ భారత్ అని అడ్రస్ చేస్తూ ఒక లెటర్ ఇచ్చారు అప్పట్లో. ఇంకా మనం అనమేమో ఇండియన్స్ అని చెప్తామేమో, వాళ్ళైతే భారత్ అనే ఒక గౌరవపూర్వకమైన వాచకంతో వాళ్ళు పిలుస్తున్నారు. సరే, వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారా? ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో స్వేచ్ఛగా ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో తిరుగుతుంటే పాకిస్తాన్ ఆర్మీ ఏం చేస్తుంది? పాకిస్తాన్ ఆర్మీ బికేమ్ క్లూలెస్సా? ఉన్న 4 ప్రావిన్స్లో కూడా వీళ్ళు సరిగ్గా ప్రభుత్వం నడపలేని ఇంత చేతకాని మిలిటరీ పాలకులు మరి భారతదేశం మీదకు ఉగ్రవాదులను ఎట్ట పంపిస్తున్నారు? ఇది ఒక పెద్ద ప్రశ్న. సబ్జెక్ట్ నుంచి డీవియేట్ కావటం ప్రధాన ఉద్దేశం కాకపోయినప్పటికీ, మరి సామెత ఉంది, గొడ్డలు పట్టిన చెయ్యి చివరికి గొడ్డలతోటే ఆ చెయ్యి తల కూడా తెగుతుందని. అట్లా వాళ్ళు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ రావడంతో ఇవాళ సొంత దేశంలోనే, వాళ్ళు అందరూ దేశం అని వాళ్ళు భావిస్తుంటారు, సొంత దేశంలోనే ఉగ్రదాడులు జరుగుతున్నాయి. 15 రోజుల వ్యవధిలో 300. మూడో దాడిది. 15 రోజుల వ్యవధిలో 3వ ఉగ్రదాడి. ఇంతకుముందు ఇంకో జిల్లాలో జరిగిన దాడిలో 12 మంది చనిపోతే అందులో 11 మంది సైన్యం, ఒక్కళ్ళు సివిలియన్. ఇది చాలా ఫ్రైటనింగ్గా ఉంది. ముందర సాధారణ పౌర జీవనం స్తంభించిపోయే ప్రమాదం ఉందని. ఇది పాకిస్తాన్కి సంబంధించి వస్తున్న డెవలప్మెంట్స్ చూస్తే ఖైబర్ పఖ్తూన్ఖ్వా, ఇప్పుడు ఆల్రెడీ బలూచి లిబరేషన్ ఆర్మీ గురించి మనం మాట్లాడుకున్నాం. దాంతోపాటు ఇంకా మిగిలిన వివరాల్లోకి వెళ్తే కనుక బలూచిస్తాన్ తాజా దాడులు కనుక చూస్తే జనవరి 30, 31 లాస్ట్ మంత్ వాళ్ళు చేసింది 12 సమన్వయ దాడులు చేశారు. వాళ్ళు దానికి ఒక ఆపరేషన్ పేరు కూడా పెట్టుకున్నారు, ఆపరేషన్ హెరోఫ్ 2 అని. వీళ్ళ లక్ష్యాలు ఏంటి అంటే, నిర్ణయాత్మక ప్రతిఘటన ఎలా ఉండాలి, పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన్ సైన్యం ఊహించిన విధంగా టార్గెట్స్
మెరుపు దాడులు, గెరిల్లా తరహా దాడులు చేసుకుంటూ వస్తున్నారు. సైనిక స్థావరాలు, బ్యాంకులు, జైళ్లు, పోలీస్ స్టేషన్ల మీద ఇది పూర్తి గెరిల్లా తరహా దాడి. విధానాలు ఏంటి వీళ్ళు అవలంబించేదంటే ఆత్మాహుతి బాంబులు, గ్రెనేడ్ దాడులు, తుపాకీ కాల్పులు. వీళ్ళకున్నది ప్రస్తుతం గ్రౌండ్ ఫోర్సే, ఎయిర్ ఫోర్స్ లేదు వీళ్ళకి. మస్తుంగ్ జిల్లాలో అయితే ఒక జైలుని బ్రేక్ చేసి దాని మీద దాడి చేసి 30 మంది ఖైదీల్ని విడుదల చేయించుకొని తీసుకుపోయారు. 2025లో వీళ్ళు ఇంకా ఏం చేశారు, జాఫర్ ఎక్స్ప్రెస్ను హైజాక్ చేసి 400 మంది ప్రయాణికులను బంధించారు. అందులో 26 మంది మరణించారు అప్పట్లో. వీళ్ళ లక్ష్యాలు ప్రధానంగా ఏంటంటే చైనా సివిలియన్స్, చైనా పౌరులు ఉంటారు అక్కడ పనిచేసుకోవడానికి, గ్వాదర్ పోర్ట్లో పనిచేయడానికి వచ్చిన ఇంజనీర్సు అండ్ డిఫరెంట్ లెవెల్స్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికుల నుంచి ఉద్యోగుల దాకా. సిపెక్ ప్రాజెక్టులు, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టులు, ఇవి వీళ్ళ టార్గెట్. తాత్కాలిక భూభాగ స్వాధీనం ఆల్రెడీ వాళ్ళు అచీవ్ చేశారు. గ్వాదర్ పోర్టు చుట్టుముట్టి మొత్తం బిఎల్ఏ స్వాధీనంలో ఉంది, బిఎల్ఏ ఆధీనంలో ఉంది. దాని దగ్గరికి వెళ్ళాలంటే పాకిస్తాన్ సైన్యానికి భయం పట్టుకుందనమాట. ఏమేం పనిచేస్తున్నాయంటే బిఎల్ఏ జియాంద్ ఇదొక గ్రూపు, బిఎల్ఎఫ్ బలూచిస్తాన్ లిబరేషన్ ఫోర్స్, అలాగే బిఎల్ఏ ఆజాద్, మొత్తం 3 గ్రూపులు పనిచేస్తున్నాయి ఇక్కడ. కొత్త వ్యూహం ఏంటంటే వీళ్ళు మల్టీ ఫ్రంట్ అటాక్స్ చేస్తున్నారు. మహిళలను ఆత్మాహుతి బాంబర్లుగా పంపిస్తున్నారు. సో పాకిస్తాన్కి అర్థం కావట్లా. ఓ పక్క చైనా ఏమో పాకిస్తాన్ ప్రభుత్వం మీద నమ్మకం, పాకిస్తాన్ మిలిటరీ పరిపాలకుల మీద నమ్మకం కోల్పోతుంది. ఈ జనవరిలోనే కనుక చూస్తే, గడిచిన నెలలోనే కనుక చూస్తే చివరిలో జరిపిన దాడిలో 200 మంది మరణించారు. అందులో 31 మంది పౌరులు. దీర్ఘకాలికంగా ఉన్న అసంతృప్తి, అలాగే ప్రాక్సీ వార్స్, భౌగోళికంగా ఉన్న రాజకీయాలు హింసను మరింత పెంచుతున్నాయనేది ఒక అబ్జర్వేషన్. కమింగ్ బ్యాక్ టు బలూచిస్ లిబరేషన్ ఆర్మీ, వీళ్ళ వ్యూహాలు, ఎత్తుగడలకు సంబంధించి తరచూ వాళ్ళు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు మీడియాకి. డిఫరెంట్ ఉర్దూ అండ్ అరబిక్ ఛానల్స్కి వాళ్ళు ఇస్తున్న ఇంటర్వ్యూల్లో వాళ్ళు స్పష్టం చేస్తున్నది అంటే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ డిఆర్బి అని మమ్మల్ని రికగ్నైజ్ చేయకపోతే దాడుల్ని తీవ్రతరం చేస్తాం. మా ప్రతిఘటన హెయిర్ ఆఫ్ 2తో ఆగదు, ఒక డిఫరెంట్ డైమెన్షన్ తీసుకుంటోంది. వాళ్ళు చైనా ప్రభుత్వంతో కూడా, జీ జిన్పింగ్ పంపించిన ప్రతినిధులతో కూడా చర్చలు జరుపుతున్నారు. దే ఆర్ గోయింగ్ ఆన్, డిస్క్రీట్గా జరుగుతున్నాయి. గ్వాదర్ పోర్టు కంప్లీట్గా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి అప్పచెప్పేట్టు, దాని మీద వ్యాపార వాణిజ్యాలు చేసుకోవటానికి కావాల్సిన సకల భద్రతా ఏర్పాట్లు బిఎల్ఏకే ఇచ్చేట్టు చైనా ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించిందట. ఇవన్నీ ఏంటంటే హియర్సేనే, వస్తున్న వదంతుల నిజాల మనకి తెలియదు ప్రాక్టికల్గా చూస్తే. కానీ గ్వాదర్ పోర్ట్ చాలా కీలకం చైనాకి, ఎందుకంటే దట్ కనెక్ట్స్ చైనా టు ది అవుట్ సైడ్ వరల్డ్. లేకపోతే చుట్టుముట్టి సముద్ర మార్గాల్లో రకరకాల చోట్ల తిరిగి వాళ్ళ వ్యాపార వాణిజ్యాలకి బోల్డంత తడిసి మోపిడి అవుతుంది. అందుకని గ్వాదర్ పోర్ట్ని ఎంచుకున్నారు. ఇప్పుడు ఆ గ్వాదర్ పోర్ట్ అనేది బలూచిస్తాన్ జిల్లాలో, బలూచిస్తాన్ ప్రావిన్స్లో. సో బలూచీలతో ఒక అంగీకారానికి వచ్చేస్తే పంచాయతీ ఉండదు, పాకిస్తాన్ ఏముంది వాళ్ళు ఉంటుంది రేపు పోతుంది అనే ఉద్దేశంలోకి చైనా కూడా వచ్చేసిందా. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ ఫెయిల్యూర్ చూశారు, అండ్ పాకిస్తాన్ ఇవాళ అడుక్కు తినే పరిస్థితికి వచ్చింది. అండ్ రిచ్ రిసోర్సెస్ అండ్ మినరల్స్ అన్నీ కూడా బలూచిస్తాన్లో ఉన్నాయి. ఏ రకంగా చూసుకున్నా క్రిటికల్ మినరల్స్, ఈరోజు ప్రపంచం మొత్తం మాట్లాడుతున్న కనుక చూస్తే సిలికా గురించి చూస్తే, క్రిటికల్ మినరల్ కనుక చూస్తే ప్యాక్స్ సిలికా సదస్సులో కూడా మాట్లాడారు. మొన్న జరిగిన ఐటీ ఇంపాక్ట్ సదస్సులో కూడా ఢిల్లీలో ప్యాక్స్ సిలికా ఒప్పందం అయింది. ఈ కూటమిలో మొత్తం 12 దేశాలు ఎప్పటిదాకా మనం సంతకం చేసాం. సో అలా కావాల్సిన రేరెత్ మినరల్స్ అన్నీ బలూచిస్తాన్లో ఉన్నాయి. ఏమో రేపొద్దున బలూచిస్తాన్ ఒక రిపబ్లిక్గా ఏర్పడిన తర్వాత మమ్మల్ని గుర్తించి మమ్మల్ని కూడా ఈ దీంట్లో కలుపుకోండి అంటే అమెరికా కాదందేమో. అమెరికాకి అంతిమంగా కావాల్సింది తుపాకులు అమ్ముకోవటం. అది పాకిస్తాన్ వాడికి అయితేనేవి, బలూచిస్తాన్ వాడికి అయితేనేవి, ఖైబర్ పఖ్తూన్ఖ్వా అయితేనేవి, లేకపోతే పంజాబ్లోని సింధ్ ప్రాంతాన్ని వాడికి అయితేనేవి. ఇదే ప్రశ్న సయ్యద్ అసీం మునీర్ అడిగితే, నీకు అమ్ముతున్నాం, వాడికి అమ్ముతున్నాం, ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి ముందర ఇచ్చేస్తాం, ఇది అమెరికా చెప్పే సమాధానం. సరే, కమింగ్ బ్యాక్ టు ఈ టెర్రర్ అటాక్స్ ఇన్ పాకిస్తాన్, ఫ్రైటనింగ్. ఎప్పుడూ కూడా అండి మనం ఒక మిత్రుడిని చూస్ చేసుకోగలం, కానీ మన పొరుగు వాడిని మనం చూస్ చేసుకోవడం కష్టం. మనకి పక్కలో బల్లెం పాకిస్తాన్, కొత్తగా ఇంకోటి తయారయ్యాడు తారిక్ రెహమాన్. సో బంగ్లాదేశ్, ఎందుకంటే అతనికి డిస్క్రీట్గా జమాతే ఇస్లామీ మద్దతు ఉంది. జమాతే ఇస్లామీ హిందూ వ్యతిరేక భావజాలం ఉన్న పార్టీ. బంగ్లాదేశ్ విభజనప్పుడు పాకిస్తాన్ తరఫున పోరాడిన పార్టీ. సో వాళ్ళు 77 స్థానాలు, దగ్గర 75 నుంచి 77 స్థానాల్లో వాళ్ళు గెలిచారు, లేకపోతే 68 నుంచి 72 మధ్య వాళ్ళు గెలిచారు. సో వాళ్ళ ప్రభావం కూడా తక్కువేం లేదు. ఇన్ని సమస్యల మధ్య మనం గమనిస్తూ ఉంటే మనకు కొత్త స్నేహితులు వస్తున్నారు. ఎవరు? తాలిబన్స్.
ఆఫ్ఘనిస్తాన్ నుంచి తాలిబాన్ ప్రభుత్వం వాళ్ళ మంత్రులు కూడా వచ్చారు. పాకిస్తాన్ అనుమానం ఏంటి? ఆ తాలిబాన్లని మనమే ప్రోత్సహించి ఈ దాడులన్నీ మనం చేయిస్తున్నామని. తాలిబాన్లే వాళ్ళు పీకల్లోతు కష్టాల్లో ఉన్నారు. ముందర వాళ్ళ సర్వైవల్ ఎలాగా వాళ్ళు చూసుకోవటం, ఏదో డెవలప్మెంట్ ఇప్పటిదాకా నడిపిన మత ఛాందస రాజకీయాల నుంచి కొంచెం దూరం జరిగి ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్లోకి వచ్చారు వాళ్ళు. మన సహాయం కోరుతున్నారు. అక్కడ చాలా ప్రాజెక్టులు మనోళ్ళు కడుతున్నారు. బలూచిస్తాన్ ఎప్పటినుంచో మానసికంగా భారతదేశంతో ఎలైన్ అయి ఉన్న ప్రాంతం. పండిట్ నెహ్రూ గారి పరిపాలనా కాలంలో దేశం విభజన అయిపోయిన తర్వాత వారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత బలూచీలు వచ్చారు ఇక్కడికి, వాళ్ళ నాయకులు. వస్తే డిఫెన్స్ మినిస్టర్ కృష్ణమోహన్ అనే ఒక మహానుభావుడు ఉండేవారు. వారి దగ్గరికి వెళ్ళి మేము ఇట్లా మీతో అసోసియేట్ అయి ఉంటాం, మాకు పాకిస్తాన్ వద్దు అని చెబితే, సరే రేపు మాట్లాడదామని వాళ్ళని కూర్చోబెట్టి తెల్లారి పొద్దున ఈయన ఇంటర్నేషనల్ మీడియాకి మొత్తం లీక్ చేశాడు. ఇలా బలూచీలు వచ్చారు మా అతిథులుగా, పొద్దున్న నిన్న రాత్రి వాళ్ళకి ఉప్మా కాఫీ టిఫిన్ పెట్టి పంపించాం, ఇంకా ఉన్నారండి. సరిగ్గా ఆయన ప్రకటన చేసిన కొన్ని గంటల వ్యవధిలో మహమ్మద్ అలీ జిన్నా వెళ్ళి బలూచిస్తాన్ని ఆక్రమించేసుకున్నాడు దాడి చేసి. సో ఆ రోజు వీ హ్యావ్ మిస్డ్ ఏ గోల్డెన్ ఛాన్స్. మనతో అసోసియేట్ అయి ఉంటాము అని ముందుకు వచ్చిన బలూచీల్ని మనం దూరం చేసుకున్నాం. ఇవాళ వాళ్ళు మళ్ళీ దగ్గర కావాలనుకుంటున్నారు. సరే వాళ్ళు దగ్గర అవుతారా లేదా అనే అంశం పక్కన పెడితే, పాకిస్తాన్ నుంచి అయితే డిసింటిగ్రేట్ అయిపోయి వాళ్ళు వేరేగా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ ఏర్పాటు చేసుకున్నారు. మరి ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో జరుపుతున్న ఉగ్రదాడుల వెనక ఎవరున్నారు? తాలిబాన్స్ ఉన్నారా? ఇది మళ్ళీ దిస్ ఇస్ అనదర్ బిగ్ క్వశ్చన్. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏమైంది? పొద్దున్న లేస్తే భారతదేశం మీదకి ఉగ్రవాదులను పంపడమే లక్ష్యంగా పనిచేస్తున్న పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏమైనట్టు? ఎక్కడికి వెళ్ళిపోయినట్టు? సో ఇవన్నీ ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. కానీ ఒకటి విషాదం ఏంటంటే, ఒక ఉగ్రవాద దేశమైనా ఒక ఉగ్రవాద దేశమైనా సరే ఆ దేశం కేవలం 1 నెల వ్యవధిలో 250 మందిని కోల్పోయింది. ఈ విషాదానికి ఎక్కడో చోట పులి స్టాప్ పెట్టాలి. బలూచీల సమంజసమైన డిమాండ్ ఏంటి? వాళ్ళని థర్డ్ రేట్ సిటిజన్స్ కాదు, వాళ్ళ పరిపాలనా వ్యవస్థలో వాళ్ళకి సరైన ప్రాతినిధ్యం లేదు. ఇన్ఫ్యాక్ట్ ప్రాతినిధ్యం ఉన్న ఇమ్రాన్ ఖాన్ లాంటి వాళ్ళని పదవీచ్యుతులను చేసేదాకా పంజాబ్ ప్రాంత మరి ఇస్లాం మతాన్ని అవలంబించే ఉగ్రవాద భావజాలం ఉన్న నాయకులు సయ్యద్ అసీం మునీర్ లాంటి వాళ్ళు మరి ఇమ్రాన్ ఖాన్ ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు చూస్తూనే ఉన్నాం. సో ఇంత డైనమిక్స్ నడుస్తుంది పాకిస్తాన్లో. అంత తేలికైన వ్యవహారం కాదు. బట్ గ్లోబల్గా పాకిస్తాన్ అనేది అమెరికాకి చాలా వ్యూహాత్మకమైన ప్రాంతం కాబట్టి అమెరికా అండున్నంతకాలం పాకిస్తాన్ డిసింటిగ్రేట్ అవ్వడం అనేది కష్టం. కానీ డిసింటిగ్రేట్ కావడానికి గల అన్ని అంశాలు అక్కడ పుష్కలంగా ఉన్నాయి. ఖైబర్ పఖ్తూన్ఖ్వా విడిపోవచ్చు, సింధుస్థాన్ విడిపోవచ్చు, బలూచిస్తాన్ విడిపోవచ్చు. మిగిలేది వాళ్ళకి పాకిస్తాన్లో మిగిలిన పంజాబ్ ప్రాంతం. సో వీటన్నిటిని మరి పాకిస్తాన్ ఎలా డీల్ చేస్తుంది? పెద్దన్న చైనా సాయం తీసుకుంటుందా? లేకపోతే రేర్ ఎర్త్ మెటల్స్ తవ్వుకోండి, మీ అల్లుడు మీరు మీ ఇష్టం వచ్చినట్టు తవ్వుకోండి అని చెప్పేసి అమెరికా ప్రెసిడెంట్ దగ్గర వెళ్ళి హామీలు ఇచ్చి వెనక్కి వచ్చిన సయ్యద్ అసీం మునీర్ కాపాడతాడు. చూద్దాం ఏం జరుగుతుందో.